ట్రయాంగులేషన్ అంటే ట్రయాంగిల్. ఇది ఎక్కడ జరుగుతుంది? యూజువల్గా భార్యాభర్తల గొడవల్లో, లేదా అన్నదమ్ముల గొడవల్లో, లేదా బంధుమిత్రుల గొడవల్లో జరుగుతూ ఉంటుంది. అది వివిధ విధాలుగా జరుగుతూ ఉంటుంది, వివిధ పద్ధతుల్లో జరుగుతుంది, వివిధ మనుషులు అలా చేస్తూ ఉంటారు. ఈ పద్ధతి యూజువల్గా ఏదైనా స్థలాన్ని ఆక్రమించేవారు చేస్తూ ఉంటారు, లేదా అమ్మాయిలను ఏడిపించేవారు చేస్తూ ఉంటారు, లేదా అబ్బాయిలను ఏడిపించేవారు చేస్తూ ఉంటారు, లేదా యూజువల్గా డివోర్స్లు అవడానికి కారణం కూడా ఇదే. ఈరోజు నేను చెప్పడానికి కారణం ఇది. మనం మరి ముఖ్యంగా ఈరోజు మన సొసైటీలో చూస్తూ ఉంటాం. భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు. భర్త ఒక మాట అంటాడు, భార్య ఒక మాట అంటుంది, మధ్యలో మాటలు ఆగిపోతూ ఉంటాయి. భర్త భార్యతో మాట్లాడాలంటే ఫోన్ కాల్ కట్ అయిపోతూ ఉంటుంది. మధ్యలో ఇటు వ్యక్తులు అటు వ్యక్తులు వచ్చేసరికి అటుమంట ఇటుమంట మారి మారి అది గొడవ కాస్త తగ్గకపోగా పెద్దదైపోతూ ఉంటుంది. ఇంకో పద్ధతి, బంధుమిత్రుల మధ్యలో కొంతమంది థర్డ్ పార్టీస్ వ్యక్తులు, అసలైన బంధువులు కాకుండా వేరే వారు మేము క్లోజ్ వ్యక్తులని చెప్పుకోవడానికి ఈ పద్ధతిని వాడుతూ ఉంటారు. అంటే అటువైపు వ్యక్తి చాలా క్రూరుడు, చాలా మోసగాడు, మీకు హాని కలిగిస్తున్నాడు అటువంటి అబద్ధాలు చెప్పి వారి మధ్యన ఉన్న దగ్గర బంధుత్వాన్నో లేదా స్నేహబంధాన్నో కంప్లీట్గా తుడిచిపెట్టి వాళ్ళ దగ్గర అవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకో ట్రయాంగులేషన్, భార్యాభర్తల మధ్యన మూడో వ్యక్తి ఎంటర్ అయ్యి భార్యని ఇబ్బంది పెట్టి భర్తకి వేరేలాగా చూపించి అతని మనసుని పాడు చేసి ఆ రిలేషన్షిప్ని బ్రేక్ చేయాలని చూస్తూ ఉంటారు. ఈ పద్ధతులు వాడేవాళ్ళు కేవలం అవకాశవాదులు, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సమాజంలో చాలామంది మంచివారు ఉంటారు, చెడువారు. జాగ్రత్తగా ఉండండి, సైకాలజీ చదువుతూ ఉండండి. ప్రతి ఫీల్డ్కి సైకాలజీ అవసరం. అలాగే మీ చుట్టూ ఉన్న మనుషుల్ని అవగాహన చేసుకోండి. ఇట్లు మీ డాక్టర్ సంజయ్, డెంటిస్ట్.